వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చే టెక్నో పోవా స్లిమ్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పోకోవాలా వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ పోకోవాలకే. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ యూనిక్నెస్ అనేది స్లిమ్ బాడీ లైట్ వెయిట్ అనమాట. అండ్ మంచి బ్యాటరీ వస్తుంది. స్లిమ్ అయినా సరే మీకు 5160 mAh బ్యాటరీ 45 hours ఛార్జ్. సో మెయిన్ అదే బై స్లిమ్గా వస్తుంది. 5.5 mm స్లిమ్ బాడీ అండ్ లైట్ వెయిట్ 156 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ డ్యూయల్ కెమెరా వస్తుంది. సో డైనమిక్ మూన్ లైట్ అంటే హ్యూమన్ లాంటి మంచి కర్నల్ లాంటి ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. మిలిటరీ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా బ్లింక్ అవుతుంది కదా, మంచి యొక్క ఫీల్ వస్తున్నట్టు చూపించారు. సో 5160 mAh బ్యాటరీ విత్ 45 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో ఈజీగా హెవీ యూజర్ అయితే ఇట్లా నాకు తెలిసి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్ అయితే సాయంత్రం అండ్ రాత్రి కల్లా వచ్చేస్తుంది అనమాట. సో బేసిక్ యూజ్కి సరిపోతుంది. బ్యాటరీ పక్క పెడితే ప్రైస్ ఎంత అంటే నేను రికార్డింగ్ చేసాక అయితే మాత్రం ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. సేల్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్మార్ట్ ఫోన్ బాగుందనా అంటే ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ మీడియా డెన్సిటీ 6400 ప్రాసెసర్ వస్తుంది. అది 20,000. యాక్చువల్లీ ఇది 15,000 16,000 ప్రైస్ ట్యాగ్తో పాటు వచ్చిండే బాగుండేది. కానీ మిగతా స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ స్లిమ్ బాడీ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నా సరే కూడా ఒక 2,000 డిస్కౌంట్ వచ్చిండే బాగుంది. లైక్ 17,000 16,000కి అట్లా ప్రైస్ ట్యాగ్ 16-17,000కి వచ్చిండే బాగుంది అయితే నా ఒపీనియన్. అండ్ తీసుకోవాలన్నా అంటే నా ఒపీనియన్లో స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ చాలా బాగున్నాయి, తీసుకోవచ్చు. కానీ బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఫుల్ డే అయితే రాకపోవచ్చు హెవీ యూజర్కి అయితే. అండ్ మైనస్లో చూసుకుంటే మాత్రమే ఒకటి నాకు ఇది ఒకటి ప్రైస్ ఒకటి పెద్దగా మైనస్ అనిపించింది. మిగతా బాగానే అనిపించినాయి. ఆబ్వియస్గా కొన్ని అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా ప్రతి దాంట్లో చెప్పేదే అవి అన్ఇన్స్టాల్ చేసుకోవడం సరిపోతుంది. అండ్ మంచి విషయం ఏంటంటే 2K రికార్డింగ్ చేసుకోవచ్చు 30 fps. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్ మంచి బ్రాండ్స్లో మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ కట్టేలా. ఫస్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అనమాట లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇంకా ఏంటంటే సెకండరీ కెమెరా రియర్ కెమెరా పక్కన బ్యాక్ సైడ్ కెమెరా పక్కన సెకండ్ డిస్ప్లే కూడా వస్తుంది. ఇది దీనికి యూనిక్నెస్ అనుకోవచ్చు. 19,000కి వస్తుంది అనమాట. ఛార్జర్తో పాటు వస్తుంది 60 hours ఛార్జర్. ఇక్కడ మీడియా డెన్సిటీ 7300 ప్రాసెసర్ వస్తుంది. సో ప్రాసెసర్ చాలా బాగానే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి సో ఐక్యూ Z10R 5G ఉంది. ఇక్కడ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా సేమ్ అదే 19,000 20,000 మధ్య ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో అది ఒకటి బెనిఫిట్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్ నుంచి OS అప్డేట్స్. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో నుంచి ఒప్పో వాళ్ళ K13 5G స్మార్ట్ ఫోన్ ఉంది. దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తే 8 hours ఛార్జర్ తొందర ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకున్న మాత్రం వివో నుంచి అనమాట. సో వివో వాళ్ళ వివో T4R 5G స్మార్ట్ ఫోన్. దీంట్లో 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్లో మీడియా డెన్సిటీ 7400 ప్రాసెసర్ వస్తుంది. OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. 31 megapixel సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇది కూడా అదే ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అనమాట. మోటరోలా G96 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ ఏంటంటే సోనీ వాళ్ళది LYD 796 కెమెరా వస్తుంది. OS కెమెరా వస్తుంది. 140 Hz 3D కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 5,500 mAh బ్యాటరీ కానీ జర డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటే వస్తుంది అనమాట. కర్వ్ డిస్ప్లేతో పాటే వస్తుంది. సో ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నో పోవా స్లిమ్ కంటే జర బెటర్ ఆప్షన్స్, జర బెటర్ బ్యాటరీతో పాటు వస్తున్నాయి అయితే అనిపిస్తుంది. సో టెక్నో పోవా కంటే జర బెటర్ బ్రాండ్లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా కంపేర్ చేసుకోమని అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసినాను, నా ఒపీనియన్ చెప్పినాను. మీరేమనుకుంటారు? ఏమన్నా కంపారిజన్ చేసి వేరే స్మార్ట్ ఫోన్ కంపారిజన్ వీడియో చేయమంటే కింద కామెంట్ చేయండి. ఆ స్మార్ట్తో పాటు కంపారిజన్ చేస్తాను. డౌట్స్ క్వశ్చన్స్ వితిన్ మన వెళ్ళిపోయాక ట్రై చేస్తాను. వీడియో చూస్తే మంచిగా అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.